హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు లోకేష్ డైరంగుల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తల్లికి వందనం గ్రీవెన్స్ కొత్త ఆప్షన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు తల్లికి వందనం డబ్బులు ఇంకా పడలేదా, లేదా ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ లిస్ట్లో పేరు కనిపించడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకండి, చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే మీ సమస్యలకు సరైన గ్రీవెన్స్ ఎలా నమోదు చేయాలో ఒక్కొక్క ఆప్షన్ను క్లియర్గా చూపిస్తాను. 1. డేటా నాట్ ఫౌండ్, నాట్ ఇన్ టీవీ డేటా సెట్ లేదా ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ లిస్ట్లో పేరు లేకపోయినా ట్రాక్ అప్లికేషన్లో నాట్ ఇన్ టీవీ డేటా సెట్ అని చూపించిన ఈ క్రింది ఆప్షన్ ద్వారా గ్రీవెన్స్ను నమోదు చేయాలి. అందుకోసం కావాల్సినవి: 10 అంకెల ఎన్రోల్మెంట్ ఐడి, స్కూల్ వివరాలు, క్లాస్ వివరాలు, విద్యార్థి ఆధార్ నంబర్, తల్లి లేదా తండ్రి యొక్క ఆధార్ నంబర్. వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే గ్రీవెన్స్ నంబర్ వస్తుంది. 2. డేటా రాంగ్, స్కూల్లో విద్యార్థి లేదా తల్లి ఆధార్ నంబర్ను తప్పుగా నమోదు అయి ఉంటే ఈ ఆప్షన్ ద్వారా సరైన ఆధార్ నంబర్లు నమోదు చేసి గ్రీవెన్స్ పెట్టవచ్చు. 3. నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్, రైస్ కార్డ్ లేక ఇనెలిజిబుల్ అయితే మీ వద్ద చెల్లుబాటు అయ్యే రైస్ కార్డు ఉంటే దాని నెంబర్ నమోదు చేసి వ్యాలిడేట్ చేసి గ్రీవెన్స్ని నమోదు చేయాలి. 4. ఎలక్ట్రిసిటీ, ఇన్కమ్ ట్యాక్స్, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈ కారణాలతో ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ అయితే ఎవరి పేరుపై కారణం చూపిస్తుందో వారి ఆధార్ నంబర్తో పాటు అవసరమైన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి గ్రీవెన్స్ నమోదు చేయాలి. ఎలక్ట్రిసిటీ అయితే ఎలక్ట్రిసిటీ ఏఈ గారి దగ్గర నుంచి 1 year బిల్ విత్ ఆయన సైన్తో పాటు మనం గ్రీవెన్స్కి సపోర్టింగ్ డాక్యుమెంట్గా పెట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి మనం డాక్యుమెంట్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో ప్రతి గ్రీవెన్స్ ఆప్షన్ను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను కాబట్టి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ సమస్యలకు సరైన పరిష్కారం ఈ వీడియోలలో దొరుకుతుంది. 5. మదర్ అండ్ స్టూడెంట్ నాట్ ఇన్ సేమ్ హౌస్ హోల్డ్, తల్లి మరియు విద్యార్థి ఒకే హౌస్ హోల్డ్లో ఉండాలి. ముందుగా హౌస్ హోల్డ్ సమస్యను సరిచేసి ఇద్దరి ఆధార్ నంబర్లను నమోదు చేసి వ్యాలిడేట్ చేసి తర్వాత మాత్రమే గ్రీవెన్స్ని నమోదు చేయాలి. ఫ్రెండ్స్, కొంతమందికి చూస్ పర్సన్ దగ్గర పేరు కనిపించకపోయినా లేదా సెలెక్ట్ కాకపోయినా ప్రస్తుతం అలాంటి కేసుల్లో గ్రీవెన్స్ నమోదు చేయడం సాధ్యం కావడం లేదు. కాబట్టి ఆ ఆప్షన్స్ ఎవరికైతే కనబడడం లేదో వాళ్ళు వేచి చూడండి. తరువాత ఆప్షన్ వచ్చిన వెంటనే నేను మరొక వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ సందేశాలను కామెంట్ చేయండి, అలాగే మీ సందేహాలను కూడా కామెంట్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మన ఛానల్ని చాలామంది ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూ ఉన్నారు, కానీ ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మరింత బూస్టప్గా ఉంటుంది. ఇంకా మంచి వీడియోలను, మంచి ఇన్ఫర్మేషన్ను మీ ముందుకు తీసుకువస్తాను. కాబట్టి తప్పకుండా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియన్ ఆర్మీ. జై హింద్.